త్రీ బిహెచ్కే మూవీ ఇప్పుడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఎమోషనల్ అండ్ డ్రామాటిక్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ లైఫ్‌లోని అంటే మన అందరి ఇంట్లలోని జరుగుతున్న స్టోరీనే అంటే చిన్న చిన్న ఎలిమెంట్స్‌నే తీసుకొని డైరెక్టర్ చాన్ని చాలా అంటే చాలా క్లీన్‌గా అండ్ డ్రామాటిక్‌గా, ఎమోషనల్‌గా అండ్ క్లీన్‌గా వర్కౌట్ చేశారు స్క్రీన్ మీద. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ 'సిద్ధార్థ్' గారి యాక్టింగ్ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలోని డైలాగ్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ స్టోరీ కూడా చాలా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా స్టోరీ ప్లాట్ వచ్చేసేటప్పటికి ఇది మనందరికీ తెలిసిన కథే. ఒక మిడిల్ క్లాస్ అయినా, లేదంటే రిచ్ అయినా, లేదంటే పూర్ అయినా ఎవరికైనా ఒక సొంత ఇల్లు అన్నది ఒక కల. సేమ్ అలాంటి స్టోరీ ఇప్పుడు మనం 3 బీహెచ్‌కేలోని చూడొచ్చు. సేమ్ ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళు కష్టపడే ప్రయత్నమే ఈ స్టోరీ ప్లాట్ అనేది ఉంటుంది. పూర్తిగా అయితే నేను చెప్పలేదు. అండ్ దీని మీదే స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. అండ్ ఎనీవే ఈ సినిమా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఒక ఎమోషనల్, డ్రామాటిక్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ వీకెండ్‌కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీతోటి కలిసి వెళ్ళే, చూసి ఎంజాయ్ చేసే ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. 'సిద్ధార్థ్' గారికి ఇదొక మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. అండ్